లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. ఈ పిటిషన్ పై ఇప్పటికే ఈడీ కేజ్రీవాల్ తరపున వాదనలు విన్న జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ తీర్పును రిజర్వ్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 2:30కు ఈ పిటిషన్ పై తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇప్పటికే కోర్టు విచారణ జరిపింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు ఎన్నికల సమయంలో అరెస్టు చేసేందుకు సాక్షుల నుంచి బలవంతంగా వాంగ్మూలాలను సేకరించాలని కేజ్రీవాల్ ఆరోపించారు. తన అరెస్టు చట్ట విరుద్ధమని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ లో పెట్టింది. తన అరెస్టు కుట్ర అన్న కేజ్రీవాల్ సాక్షుల వాంగ్మూలాలను ప్రశ్నించారు. సాక్షులు తన పేరు చెప్పే వరకు వారి నుంచి ఈడీ వాంగ్మూలాలను తీసుకుంటుందని, ఒకసారి పేరు చెప్పగానే అరెస్టు చేసిందని ఆరోపించారు. 2022 నాటి కేసులో అక్టోబర్ నుంచి నోటీసులు ఇచ్చారని, ఎన్నికల సమయంలో ఎందుకు అరెస్టు చేశారని ఆయన ప్రశ్నించారు.